హలో ఎవ్రీవన్. యాపిల్ సైడర్ వెనిగర్ ఈ సబ్స్టెన్స్ యొక్క యూసేజ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైన 4. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది అసిడిటీని కానీ యాసిడ్ రిఫ్లెక్స్ని కానీ తగ్గిస్తుందా అని చెప్పి, ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందా, థర్డ్ ఇది మన యొక్క బాడీ యొక్క డీటాక్సిఫికేషన్కి హెల్ప్ అవుతుందా, ఫోర్త్ ఫ్యాక్టర్ దీంట్లో ఏమన్నా ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి. ఈ 4 ఫ్యాక్టర్స్ గురించి మనం డీకోడ్ చేద్దాం. మొదటిది యాపిల్ సైడర్ వెనిగర్. ఇది పర్సే అసిడిక్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి మెటీరియల్ కాబట్టి యాసిడిటీని కానీ యాసిడ్ రిఫ్లెక్షన్ కానీ పెంచుతుందే తప్ప తగ్గించదు. సెకండ్, వెయిట్ లాస్కి ఏమన్నా హెల్ప్ అవుతుందా అని చెప్పి. మన వెయిట్ లాస్ అనేది ప్యూర్లీ మన కెలోరిక్ ఇంటేక్, మన యొక్క ఎక్సర్సైజ్ రెజిమ్స్ వీటిని బట్టి డిపెండ్ అవుతుంది తప్ప ఇలాంటి సబ్స్టెన్సెస్ అనేది ఆకలిని తగ్గించడం ద్వారా ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతాయి తప్ప డైరెక్ట్గా ఎటువంటి బెనిఫిట్ ఉండదు. థర్డ్ ఫ్యాక్టర్, డీటాక్సిఫికేషన్. మన బాడీలో ఉండేటువంటి ఎటువంటి మలినాలు ఇలాంటివి డీటాక్సిఫై అవ్వడం కోసం కిడ్నీ, లివర్ సఫిషియెంట్గా పనిచేస్తే సరిపోతుంది. అంతకుమించి ఇలాంటి కొన్ని సబ్స్టెన్సెస్ అనేది డీటాక్సిఫై చేయడం అనేది జరగదు. ఫోర్త్ ఫ్యాక్టర్, ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియా ఏమన్నా ఉంటాయా అని చెప్పి. ఎనీ ఫర్మెంటెడ్ సబ్స్టెన్స్లు ఉన్నట్టుగా దీంట్లో కూడా కొంచెం ప్రోబయోటిక్స్ ఉంటాయి. బట్ ఇవి యోగర్ట్లో కానీ కర్డ్లో వాటిలో ఉన్నంత సఫిషియెంట్గా కూడా ఉండవు. సో ప్రోబయోటిక్స్ ఉన్నప్పటికీ కూడా అంత సఫిషియెంట్ క్వాంటిటీలో ఉండవు. సో ఈ 4 ఫ్యాక్టర్స్ గురించి అపోహలను మనం తొలగించుకోవాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక వండర్ సబ్స్టెన్స్ లాగా భావించి ఐదర్ డైల్యూట్ చేసుకోకుండా తీసుకోవడము, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, దీని ద్వారా టూత్ యొక్క ఎనామిల్ ఎరోడ్ అయిపోవడం, దీని ద్వారా టూత్ బాగా సెన్సిటివ్ అవ్వడం, దాంతోపాటు గొంతు దగ్గర, ఈసోఫాగస్ దగ్గర అల్సర్స్ ఫామ్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వీటిని అవాయిడ్ చేయడం చేయాలి. నమస్కారం.